ఇప్పుడు ప్రిన్స్ కట్ అనే కట్ని ఎలా చేయాలో చూద్దాము. ఇది కూడా ప్లెయిన్ బ్లౌజ్కి రిలేటెడ్. బ్యాక్ పార్ట్ స్లీవ్స్ ప్లెయిన్ బ్లౌజ్లో ఉన్నట్టుగానే ఉంటాయి. ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం, ఎలా కట్ చేయాలో చూద్దాం. ప్రిన్స్ కట్కి కూడా ప్లెయిన్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లెంగ్త్ ప్లస్ 2 ఇంచెస్, అలాగే విడ్త్, ప్లెయిన్ బ్లౌజ్ యొక్క విడ్త్ ప్లస్ 2 ఇంచెస్ ఇలా తీసుకున్న తర్వాత ఫోల్డెడ్ ఎడ్జ్ నుండి ఈ టాప్ కార్నర్ నుండి ఈ టేప్ని స్టార్ట్ చేసి షోల్డర్ మార్క్ చేసుకోవాలి. తర్వాత నెక్ యొక్క విడ్త్ని మెజర్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా ప్లెయిన్ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ని మార్క్ చేసుకోవాలి. నెక్ యొక్క లెంగ్త్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్ యొక్క లెంగ్త్ని మార్క్ చేసుకోవాలి. స్కేల్ సహాయంతో నెక్ విడ్త్, నెక్ లెంగ్త్ ఇలా జాయింట్ చేసి మార్క్ చేసుకోవాలి. రౌండ్ షేప్గా రౌండ్ నెక్ డ్రా చేసుకోవాలి. కార్నర్లో 1 ఇంచ్ మార్క్ చేసుకుని, అలాగే స్లీవ్ని కూడా ఇలా స్ట్రైట్ లైన్స్ వేసుకుని మనం ప్లెయిన్ బ్లౌజ్లో చేసినట్టుగానే చేసుకోవాలి. ఇలా కార్నర్లో 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ని టచ్ చేస్తూ కర్వ్డ్ లైన్ వేసుకోవాలి. ఇది స్లీవ్. ఇది ఫోల్డెడ్ ఎడ్జ్ ఉన్న వైపు టేప్ని ఈ బాటమ్కి తీసుకువెళ్ళి ఇలా 2.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ 2.5 ఇంచ్ నుంచి 1.5 ఇంచ్ 1.5 ఇంచ్గా మార్క్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ నుండి 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ కార్నర్ నుండి 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ప్లెయిన్ బ్లౌజ్ వేసుకున్నట్టుగానే ఈ డాట్స్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ స్లీవ్ కార్నర్ నుండి వేసిన డాట్ని ఈ షేప్ డాట్కి ఇలా కర్వ్డ్గా జాయింట్ చేసి కట్ చేసినప్పుడు ముందుగా నెక్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్స్ట్ స్లీవ్ని కట్ చేసుకోవాలి. మనం ముందు చెప్పుకున్నట్టుగా ఇది నెక్ అని నోట్ చేసుకోవాలి. ఇటువైపు స్లీవ్ అని 2 ప్లేసెస్లో నోట్ చేసుకోవాలి. అంటే మనం దీనిని కూడా కట్ చేస్తాము. ఈ డాట్ యొక్క స్ట్రైట్ లైన్కి ఇటు 1/2 ఇంచ్ పెట్టి డ్రా చేసాము. ఇలా చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ డాట్ని ఈ విధంగా కట్ చేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు మనం జాయిన్ చేసేటప్పుడు ఇలా జాయిన్ చేసుకుని ఇక్కడ వరకు జాయిన్ చేసుకోవాలి. ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్కి బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలి. ఫ్రంట్ జాయింట్ ఉంటుంది. బ్యాక్ పార్ట్లో ఓపెన్ పెట్టుకుని హుక్స్ పెట్టుకోవాలి. ఈ కార్నర్లో స్లీవ్స్ని జాయింట్ చేసుకోవాలి. ఇది జాయింట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో మిషన్పై జాయింట్ చేసి చూద్దాము. ఈ కట్ చేసిన దాన్ని మిషన్పై జాయింట్ చేయడం జరిగింది. జాయింట్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇలా వస్తుందన్నమాట. బ్యాక్ పార్ట్ని జాయింట్ చేసుకున్నాము, స్లీవ్స్ని జాయింట్ చేసుకున్నాము. తర్వాత ఇది ప్రిన్స్ కట్ అంటారు. ఇలా రైట్ సైడ్కి తీసినప్పుడు ఇలా ఉంటుంది. ఇలాంటి కట్ని గాగ్రా చోలీకి ఉపయోగించవచ్చు. ఇంకా
థిన్ పర్సనాలిటీస్ ఉన్నవారు శారీ బ్లౌజ్గా కూడా ఉపయోగించుకోవచ్చు. దీనికి బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలి. ప్రిన్స్ కట్ బ్లౌజ్ని చూసాం కదా, ఈ బ్లౌజ్కి స్టిఫ్గా ఉన్న క్లాత్ని ఉపయోగించుకోవాలి, లేదా జరీ క్లాత్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఆల్ ఓవర్ డిజైన్ ఉన్న క్లాత్ని ఈ ప్రిన్స్ కట్కి ఉపయోగించుకోవాలి. ఈ ప్రిన్స్ కట్ ధరిస్తే ఎలా ఉంటుందో చూద్దాము. తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం కటింగ్ స్టిచ్చింగ్ తెలిసిన వారికి మేము అందిస్తున్న ఈ టైలరింగ్ ఐడియాస్ని ఉపయోగించుకునేటప్పుడు చిన్న చిన్న డిఫరెన్సెస్ రావడానికి అవకాశం ఉంది. ఆ డిఫరెన్సెస్ని ప్రాక్టీస్ ద్వారా సరి చేసుకోవచ్చు. ఈ ప్రిన్స్ కట్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం ఇలాంటి బ్లౌజ్ పీసెస్ అంటే పట్టు చీరల పళ్ళుని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవడానికి స్టిఫ్ క్లాత్ని, పట్టు క్లాత్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఇలా బ్యాక్ ఓపెన్ పెట్టుకుని ప్రిన్స్ కట్కి రెడీ చేసుకోవాలి.